రోడ్డు అమ్మ ఇలా కూడా చేస్తారు నాకు తెలియదురా బాబు. హలో గైస్, మీకు తెలిసిందే నేను ఈ వాటర్ కోసం రీసెర్చ్ చేస్తున్నాను అని చెప్పి. రీసెంట్ గా నేను ఒక సర్వే కూడా క్రియేట్ చేశాను దీనికోసం. ఇంకా సర్వేకి వస్తూనే ఉన్నాయి రిప్లైస్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి. సో ఇంకో 2-3 డేస్ నేను దాని సర్వే కోసం వెయిట్ చేస్తాను. నాకు కంప్లీట్ గా సర్వే వచ్చిన తర్వాత అప్పుడు నేను దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నేను రీసెంట్ గా ఒక 5 to 6 వాటర్ ప్లాంట్స్ విజిట్ చేశాను. మాది విజయనగరం, చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ అన్ని విజిట్ చేశాను. లైక్ చిన్న ప్లాంట్స్ అంటే రోజు మనం వెళ్ళి 5 రూపీస్ 10 రూపీస్ ఇచ్చి వాటర్ క్యాన్స్ పట్టుకొని వస్తాం కదా, రోడ్ సైడ్ ఉండేవి, వాటి కోసం వెళ్ళాం. సో ఏంటి అంటే వీళ్ళు హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అది అని చెప్పి వాళ్ళని నేను డైరెక్ట్ గా వెళ్ళి ఎంక్వైరీకి వెళ్ళినట్టు వెళ్ళలేదు. జస్ట్ మామూలుగా వెళ్ళి వాటర్ క్యాన్ పట్టుకునేటట్టు వెళ్ళి అబ్జర్వ్ చేసి నేను నార్మల్ గా మాట్లాడుతున్నట్టు అడిగా, ఏంటి బ్రో ఎలాగా టీడీఎస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, గ్రౌండ్ వాటర్ బోరా లేకపోతే బయట నుండి ఏమైనా వాటర్ తెస్తున్నారా ఏంటి అని చెప్పి మామూలుగా అడిగా ఒకరిద్దరిని. ఒక పర్సన్ మాత్రం తను క్లియర్ గా చెప్పాడు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. అతనైతే చెప్పిన వాటికి షాక్ అయినాడు. ఈ అమ్మాయి ఇలా కూడా చేస్తారా బాబు అనిపించింది. నేను కాకుండా చెప్పేసాడు, ఏం లేదు గురు, ఆరో వాటర్ వస్తుందా అవుట్పుట్, దాంట్లో నీట్ గా గ్రౌండ్ వాటర్ కలిపేస్తాం అంతే టీడీఎస్ మెయింటైన్ చేయడానికి అన్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.